హైదరాబాద్ హయత్ నగర్ విజయవాడ జాతీయ రహదారిపై సమీప కాలనీ వాసులు ధర్నా చేస్తున్నారు. విజయవాడ జాతీయ రహదారిపై ఇటీవల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ హైదరాబాద్ హైవే మీద ఉన్నాము. ఇక్కడ ఈ దారి మృత్యుదారి అని అంటున్నారు. ప్రతిరోజు ఎవరో ఒకరు ఏదో ఒక రకంగా గాయాల పాలవడం, లేదంటే కొంతమంది వేగంగా వచ్చేటువంటి రోడ్డును దాటుకుంటా వేగంగా వచ్చినటువంటి వాహనాలు ఢీకొని చనిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. ఇటీవలే ప్రాణాలు కాపాడాల్సినటువంటి వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిన ఘటన కూడా చోటు చేసుకుంది. మరి ఇక్కడ చాలా మంది దాన్ని నిరసిస్తూ ధర్నా చేస్తున్నారు. వాళ్ళని అడుగుదాం, సార్ అసలు ఏం సార్ ఇది నేషనల్ హైవే 65 అని చెప్పేసి కేంద్రం నుంచి వచ్చినటువంటి రోడ్డు. ఈ రోడ్డుని దాదాపు 7 సంవత్సరాల నుంచి పని నడుస్తూ ఉంది. కరెక్ట్గా ఎక్కడైతే ఖాళీలకు లింకులు ఇవ్వాలనో, ఎక్కడైతే గ్రామాలకు పోయే లింకులు ఉన్నాయో ఆ లింకులు ఇవ్వట్లేదు. దీంతో ఇబ్బంది అవుతా ఉన్నది. దీంతో ఏంటంటే నేషనల్ హైవే నామ్స్ ప్రకారం మేము బారికేడ్లు వేస్తామని వేసారు. ఇక్కడ ఎల్బీ నగర్లో ఏంటంటే ఐతనార్ దాటేసరికి ఎల్బీనగర్ జంక్షన్ నుంచి అడుగున లెఫ్ట్ రైట్ ప్రతి 100 మీటర్లకు ఒక కాలనీ ఉంటుంది. ఆ కాలనీ వాళ్ళు బస్సులు వెంబడి దిగినప్పుడు కానీ, ఎవరైనా ఊర్లలోకి వెళ్ళి వచ్చినప్పుడు రోడ్డు మీద దింపినప్పుడు కానీ, స్కూల్ పిల్లలు పొద్దున పోయినప్పుడు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎక్కడ కూడా ఫ్లైఓవర్స్ లేవు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు లేవు, ఎక్కడ సిగ్నల్స్ లేవు. లేకపోవడంతో ఇమీడియట్గా బండ్లేమో 100 ఫీట్ల 100 స్పీడ్ తోటి రావడము, ఎక్కడ పడితే అక్కడ పిల్లలు యాక్సిడెంట్ అవుతున్నాయి. మొన్ననే ఒక మెడికల్ స్టూడెంట్ అర్ధాంతంగా నడి రోడ్డు మీద చనిపోయింది. తండ్రి ఇప్పుడు కూడా చావు బతుకులలో కొట్టుమిట్టాడుతుండు. ఇంకా నిన్న రాత్రి ఒకటి అయింది. దాదాపు మాకు తెలిసినయే 16 మంది చనిపోయినరు. మాకు తెలియని ఇంకా చాలా ఉన్నాయి. అన్వోన్ బాడీలు అయిపోతా ఉన్నాయి. ఇది మొత్తం కూడా ప్రజలకు ఎవరికి విజయవాడలోకి ఎక్కడోళ్ళకి న్యాయం జరుగుతుందేమో కానీ మాకు మాత్రం ఐతనార్ వాళ్ళకి మాత్రం కొద్దిగా ఇది రావణ కాష్టంలోకి ఏమైతే. మీరిద్దరు ఇక్కడ ఈ ఏరియా కార్పొరేటర్లు కదా సార్, కార్పొరేటర్లుగా మీరు అధికారుల దృష్టికి దీన్ని ఎన్నిసార్లు తీసుకెళ్ళారు? వాళ్ళ నుంచి ఏమంటున్నారు? 100 సార్లు తీసుకొచ్చాం. మొన్న 4 రోజుల కింద కూడా ఈ అమ్మాయి చనిపోగానే ఇద్దరం సర్వే చేసినాం. అయితే కొంతమంది షాపు వాళ్ళు, కొంతమంది బిల్డింగ్ ఓనర్లు మా దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వద్దు, మా దగ్గర వద్దు అని చెప్పారు. సార్ కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నట్టు చెప్తున్నాడు. ఈరోజు ఇలా కాలనీ వాసుల మధ్యనే బునాది తీస్తాం, ఇప్పుడే పనులు ప్రారంభిస్తాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ నామ్స్ ఒకటి ట్రాఫిక్ వాళ్ళకి, లా అండ్ ఆర్డర్లకి, మన ఈ నేషనల్ హైవే అథారిటీస్ వరకు ఒకరు ఒప్పుకుంటారు. ఇప్పుడు మళ్ళీ లెక్చరర్స్ కాలనీ ఉంది, వాళ్ళకి ఒకటి బారికేడ్ వదిలేరు. కానీ అక్కడ కొద్దిగా సిమెంట్ రోడ్ చేయమంటే ట్రాఫిక్ వాళ్ళు ఒప్పుకుంటారు. మీరు ఈ ట్రాఫిక్ వాళ్ళు ఇక్కడ మీరు చేసేస్తే ఇక్కడ వెహికల్స్ పోతే మాకు ఇక్కడ జామ్ అయిపోతుంది అంటుంది. ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళని కూడా రమ్మని చెప్పినాం. అందరి మధ్యన కూర్చొని ఎక్కడ ఏ విధంగా పోవాలి, హైకోర్టుకి ఎక్కడ పోవాలి, ఈ లెక్చరర్స్ కాలేజ్ అనేది క్లియర్ చేస్తాము. దీంట్లో ఏంటంటే ముగ్గురు కోఆర్డినేషన్ లేదు, ఆర్ఎన్బికి, జిహెచ్ఎంసీకి, ట్రాఫిక్ వాళ్ళకు. ఈ కోఆర్డినేషన్ అయితే కానీ మనకి సమస్యలు పోతాయి. అదేవిధంగా మేము ఫ్లైఓవర్ వేయాలని చెప్పి ఈటల రాజా ఆధ్వర్యంలో శాంక్షన్ చేయించినాక మెట్రో వాళ్ళు క్లియరెన్స్ ఇస్తలేరు. ఈ మెట్రో క్లియరెన్స్ ఇస్తే కానీ ఈ ఫ్లైఓవర్లో పడే పరిస్థితి ఉన్నదనమాట. ఎక్కడి నుంచి కొంతమంది వెహికల్ దారులు ఏంటంటే 2 కిలోమీటర్లు పోయి యూటర్న్ తీసుకుని రావాలి. దీన్నే మళ్ళడంతో కొంతమంది తొందరగా మేము జంప్ అయిపోతే ఆడికెళ్ళి ఎందుకు పోవాలి, ఈయనే జంప్ అయిపోతామని కొంతమంది కొన్ని యాక్సిడెంట్లు పాలవుతున్నాయి. ఈ రోజు నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. ఇది అయ్యేంత వరకు కూడా వదిలిపెట్టాం మేమిద్దరం. కార్పొరేటర్ మీరు చెప్పండి, మీ ముందే చాలా మంది ప్రాణాలు కోల్పోయారు, గాయాల పాలైన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ వచ్చి మీ దగ్గర చెప్పినప్పుడు మీరేం చేశారు? ఇప్పుడు ఈ నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు రోడ్ వేసేటప్పుడు ఈ ఎక్కడైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు నిర్మాణం చేయాలని చెప్పడం కోరడం జరిగింది. అండ్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వేసేటప్పుడు మేము ఉంటాం, వేపిస్తామంటే కొన్ని మడిగల వాళ్ళ ఆబ్జెక్షన్ చెప్తున్నమాట వాస్తవం. ఆ లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ వాళ్ళు, అధికారులు అందరూ కలిసి ఇప్పుడు జనాల గురించే కదా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేసేది. వాళ్ళందరూ కోఆర్డినేషన్ తోటి, మున్సిపల్ అధికారులు అందరూ కోఆర్డినేషన్ తోటి ఆ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వేస్తే ఈ జనాలు చచ్చిపోతుండే. దాదాపు 100 యాక్సిడెంట్లు అయినా, ఎంతో మంది చనిపోతారు. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కావాలని చెప్పి నేను కుప్లన కానీ చాలాసార్లు అధికారులకు చెప్పినాము. చెప్తే కూడా వేస్తామని చెప్తారు కానీ అది కాలయాపన చేస్తారు కానీ పని అయితే లేదు. ఇప్పటికైనా అధికారులు కానీ కాంట్రాక్టర్ కళ్ళు తెరిచి ఇమ్మీడియట్ గా మీరు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వేయాలి, 100 మంది ప్రాణాలు కాపాడాలని చెప్పి కోరుతున్నాను. అలాగే ఇప్పుడు ఈ సర్వీస్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటే ఆబ్జెక్షన్ ఉంది అంటారు. సర్వీస్ రోడ్స్కి ఏమైంది? సర్వీస్ రోడ్స్ వేయనికే ఇప్పుడు బస్ డిపో లోపలికి పోవాలి, దాదాపు ఒక 10 ఫీట్ల అవుట్. నీకు ఒకసారి ఆ క్లిప్పింగ్స్ తీసుకోండి, ఎంత నరకం అనుభవిస్తారు. ఆ ర్యాంప్ దిగుతుంటే కూడా ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి. దాని గురించి చెప్పినా కూడా పట్టించుకోలేదు. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది ఆ ర్యాంప్లు అయ్యాక. ఏ కాలనీకి అయితే సర్వీస్ రోడ్ నుంచి లింక్స్ ఉన్నాయో ఆ లింక్స్ రోడ్లు కూడా కంప్లీట్ చేయలేదు. అవిటికి ఏమైంది? ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటేనేమో
మడిగలో ఆబ్జెక్షన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ సర్వీస్ రోడ్స్ చేయడానికి ఇబ్బంది ఏముంది అధికారులకు కానీ కాంట్రాక్టర్ కానీ అవేసలేరు. ఇక్కడ ముంగట స్వీట్ హౌస్ ఉంటుంది, స్వీట్ హౌస్ దగ్గర సర్వీస్ రోడ్ ఇన్కంప్లీట్ గా పెట్టారు. ఆడగిట యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఈ బస్సులు పోలేని పరిస్థితి, ఆ బస్సు వచ్చి మధ్యలోకి ఎక్కాలి, దాంతో ట్రాఫిక్ అన్ని రకాల ఇబ్బంది. ఇది ఒక నేషనల్ హైవే వచ్చింది ఎవరికంటే విజయవాడలకు అక్కడ దూర ప్రాంతాల్లో పోయేటోళ్ళకి మంచిగా ఉంది, కానీ ఈ లోకల్గా ఎవరైతే హయత్ నగర్ మన్సూరాబాద్ డివిజన్లో ఉన్న ప్రజలకు మాత్రం చాలా నరకయాతన అనుభవిస్తారు. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు వందలాది కాలనీలు ఉన్నాయి. ఏ కాలనీలకు పోవాలన్నా 3-4 కిలోమీటర్లు యూ టర్న్ చేసుకొని పోవాల్సి వస్తుంది. ఒకవేళ బస్ స్టాప్స్ దాదాపు సుష్మా కానీ, ఆటో నగర్ కానీ, హైకోర్టు కాలనీ, భాగ్యలత, లెక్చర్స్ కాలనీ, వినాయక్ నగర్ అట్లా బస్ స్టాప్స్ ఉన్నాయి. ఏ బస్ స్టాప్ దగ్గర కూడా జనాలు రోడ్డు అటుకిట్టు పోనీకే వీలు లేకుండా పోతుంది. కానీ మేము ఇప్పటికైనా అధికారులను కోరడం ఒక్కటే, ఏదైతే బస్ స్టాప్ ఉందో అక్కడ ఖచ్చితంగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు వేయండి. ఈ ఫ్లైఓవర్ అంటున్నారు, ఫ్లైఓవర్ వచ్చినాడు వస్తుంది, తాత్కాలికంగా మాకు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కావాలి. ప్రతి బస్ స్టాప్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలని కోరుతున్నాం. ఒకవేళ మీకు మడిగలో ఎవరైనా ఆబ్జెక్షన్ చేస్తే, ఏదైతే మీకు సర్వీస్ రోడ్ వదిలిపెట్టేసి మీకు డ్రైన్స్ కట్టిరు కదా, ఈ ర్యాంప్ అనేది, ఈ స్టెప్స్ అనేది ఈ ర్యాంప్ మీద వదిలిపెట్టండి. నాలా ర్యాంప్స్ కట్టిరు, ర్యాంప్స్ మీద వదిలిపెట్టండి. నీకు సర్వీస్ రోడ్ కొంచెం ఆ రోడ్లో ట్రాఫిక్ స్పీడ్ ఉండదు, వెహికల్స్ ఏమైనా మెయిన్ క్యారేజ్ మీదనే స్పీడ్ ఉంటాయి వెహికల్స్. ఈ సర్వీస్ రోడ్లో స్పీడ్ ఉంటాయి కాబట్టి ఈ నాలా కట్టిరు, ఒక 3 మీటర్ల నాలా కట్టిరు. ఆ నాల మీద మెట్లు దింపేసినాం అనుకో దాటి వెళ్ళిపోతారు కదా. ఒకవేళ మడిగలలో ఆబ్జెక్షన్ చేస్తే అది కూడా చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేరు? ఏదైనా కాలయాపన చేస్తారు అధికారులు, ఈ కాంట్రాక్టర్లు కాలయాపన చేసి ఏదో తూతూ మంత్రంగా చేసుకొని ఇటుకే వెళ్ళిపోవాలనే ఆలోచన తప్ప ఈ జనాలను పట్టించుకునే లేరు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే, అధికారులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి వీలైన త్వరగా ఈ పనులు కంప్లీట్ చేసి ఏదైతే బస్ స్టాప్ ఉందో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేస్తే కానీ ఊరుకొని, లేకుంటే మేము ఇంకా పెద్ద ఎత్తున అందరు కాలనీవాసులు ఇంట్రెస్ట్ తోటి పెద్ద ఎత్తున ఇంకా ధర్నా చేస్తామని చెప్పి కోరుతున్నాం. మీరు చెప్పండి, మీరు ఎంతకాలంగా మీరు ఈ నరకయాతన అనుభవిస్తున్నారు? మీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కావచ్చు, కాలేజీకి వెళ్ళేటప్పుడు కావచ్చు, రోడ్డు దాటేటప్పుడు ప్రాణాలు కోల్పోయిన ఈ కాలనీవాసులు ప్రాణాలు కోల్పోవచ్చు, చాలా మంది గాయాల పారైన. అసలు ఎట్లా ఎన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు? ఈ హైవేలు డెవలప్ చేసిన కాడి నుంచి మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. పిల్లలు రోడ్డు క్రాస్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది, మాకు కూడా చాలా ఇబ్బంది ఉంది. ప్రతి కాలనీ వాళ్ళు ఈ సమస్యను ఫేస్ చేస్తున్నారు. అందుకోసమే ఈరోజు అన్ని కాలనీ వాళ్ళు కలిసి ఇక్కడ ధర్నా చేయడం ప్రారంభించాము. మా సమస్యలు జీహెచ్ఎంసీ వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు, ఏది చేసినా తూతు మంత్రంగా చేస్తున్నారు. దీనికంటే ఒక పరిష్కారం లేదు. ప్రస్తుతానికి ఫుట్పాత్ కానీ బ్రిడ్జ్ అన్నా కడితే కనీసం కొన్ని సమస్యలన్నా తీరుతాయని మేమందరం అనుకుంటున్నాము. మీ ద్వారా అయినా కనీసం జీహెచ్ఎంసీ అధికారులకి చెప్పి ఈ సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. చెప్పండి. ఈ వీటి వల్ల మొన్న హయత్ నగర్ లెక్చరర్స్ కాలనీలో ఎంబీబీఎస్ అమ్మాయి స్టూడెంట్ చనిపోయింది. వాళ్ళ డాడీ అంబులెన్స్ నుంచి ఆమె దహన సంస్కారం చూడాల్సి వచ్చింది. మేము కూడా రోడ్ క్రాస్ చేయాలి, మేము పెద్దవాళ్ళమే భయపడుతున్నాం. రోడ్డు పిల్లలు స్కూల్ నుంచి కాలేజ్ నుంచి వచ్చే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో చూడండి. మా ఇంటి నుంచి బయటకు వచ్చిన వాళ్ళు సేఫ్టీగా ఇంటికి వస్తారన్న టెన్షన్తో ఇంట్లో వాళ్ళు ఉండకూడదు. ఇదైనా చూసి అధికారులు కొంచెం త్వరగా పనులు చేయాలని కోరుకుంటున్నాం మీ ద్వారా, మీడియా ద్వారా. నేను మొన్న జరిగిన ఐశ్వర్య యాక్సిడెంట్ కేసులో నేను ప్రత్యక్ష సాక్షిని అండి, ఐ విట్నెస్ని. సో ఆ రోజు డిమాండ్ చేసినట్టే మేము కూడా మళ్ళీ అదే డిమాండ్ చేస్తున్నాం అండి. మాకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలండి. ఇక్కడ ఎక్స్ప్రెస్ వే హైవే కట్టడం వల్ల మా కాలనీవాసులు దానికి బలైపోతున్నారు. ఇది ఖచ్చితంగా మాకు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ శాంక్షన్ చేసి ఈ మా విలువైన ప్రాణాలు ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్నటువంటి ఐశ్వర్య లాంటి ప్రాణాలు కాపాడుకోవాలని చెప్పి మేము అనుకుంటున్నామండి. మీరు ఒక సీనియర్ సిటిజన్, మీరేం చెప్తారు? మా సీనియర్ సిటిజన్స్ మేము 100 రూపాయల టికెట్ కొనుక్కొని బస్సులో ఎక్కి రౌండ్ తిరిగి వస్తున్నాం, ఎందుకంటే రోడ్డు క్రాస్ చేయలేక. కానీ ఆ రోడ్డు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ అవి వచ్చేప్పటికి ఏంటంటే ఇంకా చాలా టైం పడుతుంది డెఫినెట్గా. దట్ ఈస్ లింక్డ్ విత్ మెట్రో ప్రాజెక్ట్, అది అందరికీ తెలిసిందే. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలంటే అది ఎప్పటికవుతుంది అనేది కాదు. అంటిల్ దెన్ ఏంటంటే రోడ్డు లెవెల్ క్రాసింగ్ దగ్గర ఈ రంబుల్ స్ట్రిప్స్ అనేక వేసినట్లయితే అట్లీస్ట్ స్పీడ్ కొంచెం రెడ్యూస్ అవుతుంది. అది ఏంటంటే మోస్ట్ డిజైరబుల్ థింగ్. అది ఎక్కడైతే తర్వాత రోడ్డు క్రాసింగ్ ఏంటంటే ఒక స్ట్రైట్గా లేదు. ఇప్పుడు ఆర్టీసీ కాలనీ దగ్గర చూస్తే ఇక్కడ దిగి మళ్ళీ అటువైపు పోయి మళ్ళీ అక్కడ పోవాలా. మోర్ సో ఈ బస్ స్టాప్ ఏంటంటే ఆర్టీసీ కాలనీ దగ్గర ఎదురుగుండా ఉండేప్పటికీ ఆ బస్సు వస్తుంది అనేటువంటి హడావిల్లో వీళ్ళు రోడ్డు క్రాసింగ్ కూడా చాలా హ్యాపాజార్డ్గా జరుగుతోంది. మెయిన్గా అది కారణం. బస్సు అక్కడ కనిపిస్తుంది, వీళ్ళు ఇక్కడ ఉంటారు, బస్సు పోతుందని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు. అది కూడా ఏంటంటే సమ్ టైమ్స్ ఏంటంటే యాక్సిడెంట్స్కి దారి తీస్తుంది. ప్రైమరీగా రంబుల్ స్ట్రిప్స్ కనుక వేయించినట్లయితే ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా రోడ్డు క్రాస్ చేయడం కొంతవరకైనా స్పీడ్ లిమిట్ ఉంటుంది. వీ కెన్ రెడ్యూస్ యాక్సిడెంట్స్. అది నా అభిప్రాయం. మీరు చెప్పండి. నేను రాఘవేంద్ర కాలనీ వాసిని.
ఇక్కడ రోడ్డు దాటాలంటే వయసు పిల్లలకు కాదు, ముసలోళ్ళు ఎట్లా దాటుతారు, వయసు పిల్లలకే దాటడానికి వస్తలేదు ఈ రోడ్డు. ఇంత బిక్కుమంటారు అంటే అసలు ఏ క్షణంలో ఏమవుతుందో తెలియదు. ప్రతిరోజు ఎన్నో ఇన్సిడెంట్లు చూస్తున్నాం. బండి మీద ఇక్కడ పోవాలంటే అసలు భయపడుతున్నారు జనాలు. ప్రతిరోజు అవుతున్నాయి కానీ తెర మీదకి వస్తలేవు ఏవి. మేము లైవ్లో ఉన్నాం కాబట్టి చూస్తున్నాం, ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడనే పక్కకు వైన్స్ ఉంటుంది, ఆ వైన్స్ ఆయన మొత్తం రోడ్డు మీద పెడతాడు. బండ్లు కాలనీలకు మహిళలు రావాలంటే భయపడుతారు సార్. మొత్తం రోడ్డు మీద మొత్తం బండ్లు ఉంటాయి, తినే ఫుడ్ ఐటమ్స్ పెడతారు. కాలనీలకు మహిళలు రావాలంటే భయపడుతున్నారు. అంత రోడ్డు మీద అట్లా అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? మొత్తం రోడ్లు అసలు మహిళలు రావాలంటే భయపడుతున్నారు. అంత ఘోరంగా ఉంది. ఫైర్ స్టేషన్ రోడ్ ఉంది, డిపోలు ఉన్నాయి, కాలనీ రోడ్లు ఉన్నాయి, ఎన్నో కాలనీకి సంబంధించిన రోడ్డు. అసలు చాలా డేంజర్గా ఉంది సార్ పరిస్థితి ఇక్కడ. మీరు చెప్పండి, మీరు హలో సార్. యాక్చువల్గా ఇది ఇక్కడ పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్. ఇక్కడ పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఉంది, ఫైర్ సర్వీస్ ఏజెన్సీస్ ఉన్నాయి సార్. ఇక్కడ 300 బస్సెస్ డైలీ వస్తుంటాయి సార్. ఇక్కడ 2 బస్ స్టాప్స్ ఉన్నాయి. పబ్లిక్ సర్వీస్ డిపార్ట్మెంట్ సివిల్ కోర్టుకి రావాలన్నా అని ఫైర్ ఇంజన్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని ఇక్కడ డివైడర్ లేకుండా రోడ్డు వైడనింగ్లో కంప్లీట్ క్లోజ్ చేయడం జరిగింది సార్. దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది సార్ జనాలకి. సో దీనికి రిజల్యూషన్ తొందరగా ఫెసిలిటేట్ చేయకపోతే ఫర్దర్ యాక్సిడెంట్ అవ్వడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉందని చెప్పడం జరుగుతుంది సార్. మొత్తానికైతే ఈ కాలనీలు అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా చిన్నపిల్లలు 1వ తరగతి నుంచి 10వ తరగతి చదివే వాళ్ళు కావచ్చు, లేదంటే ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, MBBS కావచ్చు, ఎవరైనా సరే ఇంటి నుంచి వెళ్ళిన వాళ్ళు తిరిగి ఇంటికి చేరుకుంటారా అనేది మాత్రం వీళ్ళకు నమ్మశక్యంగా లేదంటున్నారు. ఎందుకంటే వాళ్ళు గాయాల పాలవుతారో లేదంటే ఏదో ఒక వెహికల్ కింద పడి చనిపోతారా అనే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మించాలని ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా ఒక డిమాండ్ చేస్తున్నారు. చాలా కాలంగా చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళంతా కూడా కేవలం రోడ్డు దాటుతుండగానే. ఎందుకంటే చాలామంది వ్యాపార నిమిత్తం కావచ్చు, చదువుల నిమిత్తం కావచ్చు, ఉద్యోగ నిమిత్తం కావచ్చు, వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు, వస్తుంటారు తిరిగి. కానీ మళ్ళీ తిరిగి చేరుకుంటారా లేదా అనేది అయితే తమ ఇళ్లలో అయితే 1000 కళ్ళతో ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇక్కడ నుంచి వెళ్ళైనా కూడా అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు స్పందించి ఇక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక 2 కార్పొరేటర్లు అయితే ఒకటి చెప్తున్నారు. ఇక్కడికి R&B అధికారులు వచ్చారు, సర్వే చేశారు. ఇక్కడ ఇప్పటికిప్పుడే ముగ్గు వేస్తామని అంటున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చూడాల్సింది. కెమెరామెన్ కేవీరావుతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.